నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, వైఫల్యంతో వెనుతిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండే మొదలు పెట్టేవారు మరికొందరు. ఎక్కడి నుండి మొదలు పెట్టామనేది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామనేదే ముఖ్యం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం గొల్తి గీతాంజలి. ఈమె 1994 అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఇక వీరు విశ్వబ్రహ్మణులు అవ్వడంతో తండ్రి తమ కులవృత్తి అయిన కంసాలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇక అలా గీతాంజలి తన స్కూలింగ్ ని తెనాలిలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న గీతాంజలి బాగా చదివి టీచర్ అవ్వాలనుకుంది. ఇక ఇదిలా ఉంటే తన తండ్రితో కంసాలిగా పనిచేస్తున్న గొల్తి బాలచందర్ అనే వ్యక్తి క్యారెక్టర్ ఈమె కుటుంబానికి నచ్చి ఒకే కులం అవ్వడంతో గీతాంజలిని తనకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక అలా గీతాంజలికి 10వ తరగతి తర్వాత చదవాలనే ఇంట్రెస్ట్ ఉన్న ఈమె తల్లిదండ్రులు చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించి 2011లో బాలచందర్తో గీతాంజలికి సింపుల్ గా పెళ్లి జరిపించారు. అలా ఆ తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రిషిక అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే పిల్లలు పుట్టారో ఫ్యామిలీ పెద్దదవడంతో వీరికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అలా ఈమె భర్త రోజంతా కంసాలిగా పనిచేయగా వచ్చే 600 రూపాయలతోనే ఫ్యామిలీ గడిచే పరిస్థితి ఉండేది. దీంతో తను కూడా ఏదైనా జాబ్ చేయాలని గీతాంజలి అనుకుంది. కానీ అందుకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఈమె దగ్గర లేకపోవడంతో ఏం చేయాలో తెలిసేది కాదు. ఇక అలా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో హెల్పర్ గా జాయిన్ అవ్వాలంటే ఎవరైనా పెద్దవారి రికమెండేషన్ ఉంటే ఈజీగా వస్తుందనుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే కొన్ని రాజకీయ పార్టీలు గుంటూరులో, తెనాలిలో, తాడపల్లిలో ప్రజాసభలను నిర్వహిస్తున్నప్పుడు క్రౌడ్ కోసం డబ్బులిచ్చి మరీ జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తుండేవారు. ఇక అలా ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేని గీతాంజలి జూనియర్ ఆర్టిస్ట్ గా ఆ పొలిటికల్ మీటింగ్స్ కి వెళితే డబ్బులతో పాటు మంచి కాంటాక్ట్స్ పెరిగి ఆ రికమెండేషన్ తో జాబ్ సంపాదించి భర్త పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది. అలా 2021 నుండి ఈమె పార్టీ మీటింగ్స్ కి వెళ్తుండేది. ఇక ఆ మధ్యలో కొన్ని లోకల్ ఛానల్స్ లో ఈమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని పొగడడంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ భార్గవ్ సజ్జలకి ఈమె మాట్లాడే విధానం బాగా నచ్చి ఇంప్రెస్ అయి గుంటూరులో ఉండే తమ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఆఫీస్ కి పిలిపించుకోవడం జరిగింది. ఇక అలా గీతాంజలికి కూడా కార్యకర్తగా ఇంట్రెస్ట్ ఉండడంతో అప్పటి నుండి తన చుట్టుపక్కల ఏ ఊర్లో మీటింగ్స్ జరిగినా 50 మంది కార్యకర్తల్లో ఈమెను కూడా ఒకరిగా సెలెక్ట్ చేసేవారు. ఇక అలా వీరు మీడియాలో ఆ పార్టీని పొగుడుతూ హైలైట్ చేస్తుంటారు. అలా తరచూ పార్టీ మీటింగ్స్ కు వెళ్తుండడంతో గీతాంజలికి కొంతమందితో పరిచయం పెరిగి వారి ద్వారా ఎలాగైనా ఒక జాబ్ ని సంపాదించి రాజకీయాల్లో తిరగడం వదిలేయాలనుకుంది. ఇక వారు కూడా ఈమెకు సపోర్ట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉన్నప్పుడే మార్చి 4వ తేదీ కొత్తపేటలోని కాలేజీ గ్రౌండ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఒక మీటింగ్ ని అరేంజ్ చేసి అక్కడే పర్మనెంట్ రిజిస్టర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆ మీటింగ్ కి అన్నా బత్తుని శివకుమార్ చీఫ్ గెస్ట్ గా వచ్చి అతని చేతుల మీదుగా పట్టాలని అందించడం జరిగింది. అలా సోషల్ మీడియా టీం వారు అనుకున్నట్టే 50 మంది కార్యకర్తల్లో 10 మందిని సెలెక్ట్ చేసి వారికి పట్టాలను అందిస్తూ ఇంటర్వ్యూస్ ని తీసుకొని ఎలక్షన్ టైం కాబట్టి ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసి జనాల్లో మంచి గుర్తింపు వచ్చేలా చేయడమే వీరి ప్లాన్ అని చెప్పొచ్చు. ఇక అలా సెలెక్ట్ అయిన 10 మందిలో గీతాంజలి కూడా ఉండడం విశేషం. ఇక అలా అన్నబత్తుని శివకుమార్ చేతుల మీదుగా గీతాంజలి రిజిస్ట్రేషన్ పట్టాలని అందుకొని ఆ తర్వాత తన సంతోషాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ తో పంచుకుంటూ తను తన కుటుంబం కలిసి అద్దింట్లోనే చాలా సంవత్సరాల నుండి ఉంటున్నామని, సొంతిల్లు అనేది అందరికీ ఒక కళని, ఇప్పుడు ఇళ్ల స్థలం పొందడం ద్వారా తన కళ నెరవేరింది అంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. అంతేకాకుండా తన పిల్లలకి 5 సార్లు అమ్మ ఒడి కూడా వచ్చిందని, ఇన్ని మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారిని మళ్ళీ గెలిపించుకోవడం తమ బాధ్యతని, అంతేకాకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో జగన్ అన్నే గెలుస్తాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోని జనాల్లోకి తీసుకెళ్లిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపియన్ ఆఫ్ ది డే అని ఈమె ఫోటోస్ ని, వీడియోస్ ని 6వ తారీఖు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే అమ్మాయిలకి సినిమాల్లోనైనా రాజకీయాల్లోనైనా లైంగిక వేధింపులు తప్పనిసరిగా ఉంటాయి. అలా కొంతమంది తమ కుటుంబ సమస్యల వల్ల భరిస్తే మరికొంతమంది ఆ వేధింపుల్ని తట్టుకోలేక బయటకు వచ్చేసి ఇతర పనులను చూసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక అలా రాజకీయాల్లో కార్యకర్తగా పనిచేస్తున్న గీతాంజలికి తరచూ ఫోన్ కాల్స్, మెసేజెస్ వస్తుండేవి. అలా మధ్యరాత్రి అయినా ఫోన్లలో మెసేజ్ల్లో బిజీగా ఉన్న ఈమెను చూసిన భర్త చాలాసార్లు ఈమెకు వార్నింగ్ ఇచ్చిన తరచూ ఇలానే జరుగుతుండడంతో భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు జరుగుతుండేవి. అందుకు తోడు గీతాంజలి మీటింగ్స్ కు వెళ్తుండడం కూడా తన భర్తకి ఇష్టం ఉండేది కాదు. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన గీతాంజలి ఏదైనా ఒక పనిలో జాయిన్ అవ్వాలనుకుంది. అందుకోసం తనకి తెలిసిన వారి దగ్గర సహాయం అడుగుతుండేది. ఇక విషయానికి వస్తే ఒక మనిషి రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి కార్యకర్తలుగా పనిచేసిన అపోజిషన్ వారి నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎవరైనా మీడియాలో వచ్చి ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే
వారిని పేటీఎం బ్యాచ్ అని ఎగతాళి చేయడం మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. ఇక ఈమె భర్త చెప్పిన దాని ప్రకారం 4వ తేదీన ప్రోగ్రాం జరిగాక 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి గీతాంజలి మాట్లాడిన వీడియోని వైసీపీ వారు ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ఇక ఇదిలా ఉంటే 6వ తేదీ మధ్యరాత్రి 3 గంటలకి భర్త లేచి చూడగా గీతాంజలి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ మెసేజెస్ చేస్తుందని, తను లేవగానే ఆ ఫోన్ని పెట్టేసిందని, ఆ తర్వాత ఎందుకు నిద్రపోలేదని గీతాంజలిని అడగగా నిద్ర రావట్లేదని చెప్పడం జరిగింది. ఇక అలా భర్త పక్కనే ఉన్న మధ్యరాత్రి ఫోన్ కాల్స్ వస్తుండడంతో గీతాంజలి భర్త కోపంతో రూమ్లోకి వెళ్లి పడుకున్నాడు. అలా ఆ తర్వాత గీతాంజలి మరుసటి రోజు కూడా ఇంటి పని చేయకుండా, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయకుండా ఫోన్లోనే ఉండడం చూసిన భర్త ఈమెతో గొడవ చేయడం మొదలెట్టాడు. ఇక అలా గొడవ పెద్దదవ్వడంతో గీతాంజలి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళింది. అలా భర్త కూడా పిల్లల్ని స్కూల్లో వదిలేసి తన పనికి వెళ్ళిపోయాడు. ఇక ఈ గొడవలతో గీతాంజలి రోజు రోజుకి మానసికంగా కృంగిపోయింది. తాను ఎవరి కోసం ఇదంతా చేస్తుందో వారే తనని అర్థం చేసుకోవట్లేదని, ఇకపై తాను ఉండకూడదని నిర్ణయించుకొని ఇంట్లో ఎవరూ లేనిది చూసి తెనాలి రైల్వే స్టేషన్కి వెళ్లి చివరిసారిగా గీతాంజలి తన భర్తకి ఫోన్ చేయడం జరిగింది. అలా మాట్లాడుతూ ఇకపై ఎవరికీ నా వల్ల ఇబ్బంది ఉండదని చెప్పి మార్చి 7వ తారీఖు 12 గంటలకి గీతాంజలి క్షణికావేశంలో ఎదురుగా వస్తున్న రైలు ముందుకు వెళ్లి నిలబడగా ఆ రైలు గీతాంజలిని ఢీకొట్టడంతో ఈమె తలకి తీవ్రంగా గాయమైంది. దీంతో అక్కడున్న రైల్వే సిబ్బంది ఈమెను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ఈమె పరిస్థితి విషమించడంతో గుంటూరులోని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక అలా రైల్వే పోలీసులు 174 సిఆర్పిసి సెక్షన్ కింద కేసుని ఫైల్ చేశారు. అంటే ఇది యాక్సిడెంట్ కేసు అని పరిగణించారు. ఇక అలా గీతాంజలికి 7వ తారీఖు యాక్సిడెంట్ అయితే ఈమె వీడియోస్ ని ట్రోల్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా వారు 8వ తారీఖు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలెట్టారు. ఇక అందులో గీతాంజలిని ట్రోల్ చేస్తూ ప్రభుత్వం 4 సార్లు అమ్మఒడి ఇస్తే నీకెలా 5 సార్లు అమ్మఒడి వచ్చిందని, పేటీఎం బ్యాచ్ అని, స్క్రిప్ట్ కరెక్ట్ గా ఆమెకి ఇవ్వలేదని చెబుతూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకు గీతాంజలికి యాక్సిడెంట్ అయిన విషయం ఎక్కడా బయటికి రాలేదు. ఇలా ఉండగానే 7వ తారీఖు నుండి ట్రీట్మెంట్ లో ఉన్న గీతాంజలి 11వ తారీఖు మరణించడంతో ఉన్నట్టుండి గీతాంజలి ట్రోల్స్ వల్లే ఇలా చేసుకుందని, టీడీపీ జనసేన పార్టీ వారే ఆమె మరణానికి కారణమని సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం మొదలైంది. ఇక గీతాంజలి మరణానికి ట్రోలర్సే కారణమని, తమ పార్టీ ఇచ్చే స్కీమ్స్ ని పొగిడితే కడుపు మంటతో ఇలా చేస్తారా అని వైసీపీ వారు విమర్శించడం జరిగింది. ఇక గీతాంజలి వైసీపీ పార్టీకి చేసిన సేవకి గాను ఈమె కుటుంబానికి 20 లక్షలని అనౌన్స్ చేశారు. ఏదేమైనా గీతాంజలి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల తన 2 పిల్లలకి జీవితాంతం తల్లి లేని లోటును కలిగించడం మాత్రం చాలా బాధాకరం అనే చెప్పొచ్చు. నేను ఇక్కడ ట్రోలర్స్ ని బ్యాడ్ కమెంట్ చేసే వారిని సపోర్ట్ చేయట్లేదు, కానీ రాజకీయాల్లోకి మీడియాలోకి వస్తున్నారంటే ఇదంతా ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందులోకి వచ్చే ముందే దీని గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే సున్నితమైన మనసు కలిగిన వారు ఇలాంటి ట్రోల్స్ ని తట్టుకోవడం చాలా కష్టమనే చెప్పొచ్చు. ఇక గీతాంజలి విషయంలో ఆమెతో మధ్యరాత్రి వరకు ఫోన్స్ మెసేజెస్ చేసింది ఎవరనేది తెలిస్తే ఈజీగా ఆమె ఇలా ఎందుకు చేసుకుందనే డీటెయిల్స్ బయటకు వస్తాయి. కానీ నిజం బయటికి రాకుండా రాజకీయ పార్టీలు తమ స్వలాభాల కోసం ఒక అమ్మాయి మరణాన్ని ఉపయోగించుకోవడం మాత్రం సరికాదని చెప్పొచ్చు. ఏదేమైనా గీతాంజలి ఆత్మకి శాంతిని చేకూర్చి ఆమె కుటుంబానికి ఈ బాధని భరించే శక్తిని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఫోక్స్, అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలిగిన వారే అనుకుంటే పొరపాటే. ఇది ఫోక్స్ గీతాంజలి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.